ఓటింగ్స్ లో అనూహ్యమైన మార్పులు. ఈ వీక్ టాస్క్లు గట్టిగా పోటీపడి లీస్ట్ లో ఉన్న డెమాన్ పవన్ కొంచెం ఓటింగ్ అంటే సేఫ్ జోన్ కి టాప్ 3కి వచ్చేసాడు అనమాట. ఇంకా యాజ్ యూజువల్ గా మనకి టాప్ 1 లో ఎప్పుడు తనూజ గారు దూసుకెళ్తుంటారు కాబట్టి ఆవిడే టాప్ 1 లో ఉన్నారు. మరి ఆవిడ గేమ్ చూసి వేస్తున్నారా లేకపోతే ఈ పిఆర్ సపోర్ట్ ఇవన్నీ చూసి ఓటింగ్స్ వస్తున్నాయా, ఎలా వస్తున్నాయి ఏంటి అనేది బిగ్ బాస్ కే తెలియాలి. సో నెక్స్ట్ ఇంకా నామినేషన్స్ లో ఉన్న వాళ్ళలో ఎవరెవరు సేఫ్ జోన్ లో ఉన్నారు, ఎవరెవరు డేంజర్ జోన్ లో ఉన్నారు, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇంకా ఓటింగ్ విషయానికి వచ్చాము అంటే మనకి ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్నది తనుజ, పవన్ కళ్యాణ్, సంజన, రాము రాథోడ్, గౌరవ్, డెమాన్ పవన్, మాధురి గారు అండ్ రీతు చౌదరి. సో వీళ్ళల్లో 100% సేఫ్ గా ఉండే వాళ్ళైతే తనూజ గారు, బికాస్ టాప్ 1 లో ఉన్నారు. అండ్ ఈ 2 days లో అంత ఓటింగ్స్ చేంజ్ అయిపోయి ఆవిడ లీస్ట్ కి వచ్చి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదనమాట. ఆవిడైతే సేఫ్ జోన్. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే సేమ్ టాప్ 2 లో ఉన్నాడు. టాస్క్ల వైజ్ అయితే ఆడాడు, కాకపోతే ఇంకా బాండింగ్స్ లో ఉండడం, తనూజతో సపోర్ట్, మేబీ ఇవి ఓట్స్ కోసమా ఏంటి అనేది మనకు అర్థం కావట్లేదు. బట్ స్టిల్ అయితే సేఫ్ జోన్ లోనే ఉన్నాడు అనమాట. ఇంకా డెమోన్ పవన్ విషయానికి వస్తే మోస్ట్లీ లీస్ట్ ఓటింగ్స్ లో ఉన్నాడు, కాకపోతే మొన్న ఆడిన టాస్క్ గట్టి ఫైట్ ఇచ్చాడు, ఆడియన్స్ కి కూడా నచ్చింది. సో ఆ టాస్క్ ఎఫెక్ట్ అనమాట, ఓట్స్ బాగా పడ్డాయి అండ్ ముందుకు వచ్చేసాడు. ఇంకా సంజన గర్లాని గారు మనకు తెలిసిన విషయమే, అప్పుడు ఎలిమినేషన్ అప్పుడు ఆవిడని భయపెట్టడానికో ఏమో లాస్ట్ వరకు తెచ్చారు, కానీ ఆవిడ ఎప్పుడు సేఫ్ జోన్ లో ఉంటారు. అలానే టాప్ లో ఉండరు, లీస్ట్ లో ఉండరు, మిడిల్ లో ఉంటారు అనమాట. ఈ వీక్ కొంచెం ఆవిడకి నెగిటివ్ అయింది, కాకపోతే ఫస్ట్ 5 weeks ని కన్సిడర్ చేసుకొని ఓట్స్ వేస్తారు కదా. సో ఓటింగ్స్ అయితే బాగానే ఉంది, ఆల్మోస్ట్ లైక్ 9%, లైక్ 10% ఓట్స్ వరకు పడుతున్నాయి అనమాట సంజన గారికి. ఇంకా ఆవిడ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, సేఫ్ లోనే ఉన్నారు. రాము రాథోడ్ పాపం ఇంకా 3-4 weeks గా ఎంత స్ట్రగుల్. బర్నీ గారు ఎలిమినేషన్ అప్పుడు కూడా లీస్ట్ వరకు వచ్చాడు. లాస్ట్ టైం సేఫ్ అయ్యాడు కానీ నామినేషన్స్ లో ఉన్నాడు, ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్నాడు. బట్ ఆల్మోస్ట్ సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. మేబీ టాస్క్లు కొన్ని బర్నీ గారి కోసం టాస్క్ ఆడడం ఒకటి, అండ్ ఓకే కామెడీ టాస్క్ లో కొంచెం ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేశాడు కానీ బట్ ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలి అని అయితే ఆడియన్స్ కి అనిపిస్తుంది. సో మేబీ 8 to 9% ఓటింగ్స్ తో ఒక 80% సేఫ్ జోన్ లోనే ఉన్నాడు అనమాట. ఇంకా రీతు చౌదరి కూడా డెమాన్ పవన్ వల్ల చాలా నెగిటివ్ అవుతోంది, అంటే సపోర్ట్ చేయడం అది అనేసి. డెమాన్ కేమో అది ప్లస్ అవుతా ఉంది, అంటే హౌస్ మేట్స్ ఫీలింగ్ ఏంటంటే రీతు వల్ల డెమాన్ గేమ్ స్పాయిల్ అవుతుంది అనేసి. అంటే మాధురి గారు నిన్న కూడా క్లియర్ గా చెప్పారు కదా. సో రీతుకైతే ఓటింగ్స్ చాలా లీస్ట్ లో ఉన్నాయి, అదే విధంగా గౌరవ్ గారికి కూడా. బికాస్ ఇంకా ఆయన ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు, టాస్క్లు అయితే బాగా ఆడుతున్నాడు, బట్ లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నాడు. నిన్న దివ్యతో ఆర్గ్యుమెంట్ లో కూడా దివ్య చాలా మాటలు అనేస్తా ఉంది, బట్ ఆయన ఏం చెప్పలేక అంటే అంతే అయిపోయిందా. మోస్ట్లీ ఇది లాంగ్వేజ్ బ్యారియరే, బట్ టాస్క్ల వైజ్ అయితే 100% ఎఫర్ట్ పెడుతున్నారు. సో చూడాలి ఏమవుతుందో. ఇంకా మాధురి గారి విషయానికి వస్తే ఆవిడ చాలా లీస్ట్ లో ఉన్నారనమాట. ఇంకా బయట మరి ఆవిడ ఫ్యాన్స్ బయట ఏదైతే ఆమెకి జోన్ ఉందో వాళ్ళు ఇంకా ఓట్స్ వేసి గెలిపించుకోవాలి. అండ్ మాధురి గారు అన్నారు కదా 3 days బ్యాక్ ఎపిసోడ్ లో ఏంటి ఈ వీక్ నేను ఎలా వెళ్ళిపోతాననేసి. సో ఆవిడకి అర్థమైపోయింది అనమాట ఆవిడ గేమ్ ఎలా ఉంది, వెళ్ళిపోతారు అనేసి. లీస్ట్ లో అయితే మనకి రీతు చౌదరి, మాధురి గారు అండ్ గౌరవ్ గుప్తా ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మీకు అనిపిస్తుందో కమెంట్ చేయండి, అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కమెంట్ చేయండి. సో మోస్ట్లీ ఈ 3 members లోనే ఎలిమినేషన్ ఉండొచ్చు, అండ్ ఎక్కువ ఛాన్సెస్ మాధురి గారికి ఉన్నాయన్నట్లు ఉందన్నమాట ఓటింగ్ ప్రకారం చూసుకుంటే. సో ఎవరవుతారో చూడాలి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.